UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సంజయ్ గారు. నమస్కారం సార్. సంజయ్ గారు, హైదరాబాద్ లో ఎవరైనా ప్లాట్ తీసుకోవాలి అంటే చాలా అసలు రేట్లు అనేది ఊహించుకునే విధంగా పెరిగాయి అన్నమాట. కానీ చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ల్యాండ్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి 15,000 రూపాయల్లో గజం భూమి ఒకవేళ హైదరాబాద్ లో వస్తుందంటే ఏ ఏరియాలో వస్తుంది, ఎలాంటి ప్రాంతాల్లో వస్తుంది, ఒకసారి చెప్పండి. మీరు అన్నది 100% కరెక్ట్ సార్. ఏంటంటే హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి హైదరాబాద్ లో అనేది. చాలా మందికి ఏంటంటే ఊర్లో ఒక ఇల్లున్నా, ఎన్ని ఎకరాల పొలం ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ఏదైనా జాబ్ పర్పస్ కానీ ఏదైనా బిజినెస్ పర్పస్ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు నాకంటూ ఓన్ ప్రాపర్టీ ఉండాలని ప్రతి ఒక్కరు డ్రీమ్ ఉంటుంది. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్ గా తెలుసుకునే విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఇనీషియల్ డేస్ లో అంటే ఒక 10 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో మనం ఏదో బతకనికి వచ్చినాం, ఏదో 4 రూపాయలు సంపాదించుకోనికి వచ్చినాం, మనం జాబ్ చేయడానికి వచ్చినాం. 10-20 సంవత్సరాల ముందు ఆలోచన ఈ విధంగా ఉండే చాలా మందిది అని చెప్పేసి చాలా మంది ఏంటంటే ముందు చూపు ఉన్నోళ్ళు, అవేర్నెస్ ఉన్నోళ్ళు, ఇక్కడ ఏదో రోజు ఇక్కడే సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రాపర్టీస్ లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎకరాల్లో కొన్న వాళ్ళు ఎకరాల్లో కొన్నారు, ఫ్లాట్స్ అన్ని చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు అందరూ. కానీ ఇప్పుడు తర్వాత ఏమైపోయిందంటే రాను రేట్లు అనేది బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ ఒక రేంజ్ లో డెవలప్మెంట్ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల చూడాలంటే ఒక 40,000 లోపు గజం దొరకడం చాలా కష్టం ఔటర్ రింగ్ రోడ్ లోపల. సో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకి తక్కువ ప్రైస్ లో దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఎక్కడ దాకా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఔటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ రింగ్ రోడ్ అనే దగ్గర వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అవును. సో రీజనల్ రింగ్ రోడ్ లోపలనే ఈ ఏరియాలో ఈ రేంజ్ లో మనకి బడ్జెట్ లో దొరుకుతాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఎకరా వాల్యూ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఎందుకు సిటీ సరౌండింగ్ ఉంది, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఎకరం వాల్యూ పెరిగింది. ఎకరం వాల్యూ ఒక డెవలపర్ కానీ ఒక ఎవరైతే మనకి బిల్డర్ ఉంటారో కొన్న తర్వాత ఆయన ఏం చేస్తారు, అప్రూవల్స్ అన్ని తెచ్చుకోవాలి, అవును, అన్ని డెవలప్మెంట్ చేయాలి, అన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఇంకా మనకి ఆన్ ద కెమెరా కానీ ఆన్ ద రికార్డ్స్ కొన్ని ఉంటాయి పేమెంట్స్, ఆఫ్ ద రికార్డ్ కొన్ని పేమెంట్స్ ఉంటాయి, అవన్నీ సెటిల్ చేయాలి. లీగల్ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ క్లియర్ చేసుకోవాలి. తర్వాత ఆయన ప్రాఫిట్ చూసుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి, ఇవన్నీ కాస్ట్ ఉంటాయి. అవన్నీ తీసేసరికి అవన్నీ డెవలప్మెంట్ చేసేసరికి కస్టమర్కి ఆయన కొన్నది ₹1,00,00,000 అయితే డెవలప్మెంట్స్ ఇవన్నీ కలిపి ఆటోమేటిక్గా ఇంకో ₹1,00,00,000 దాటిపోతుంది. సో ఆ ఎండ్ కాస్ట్ మొత్తం కస్టమర్ మీద పడుతుంది. ఖచ్చితంగా తప్పదు కదా, ఎందుకంటే ఆయన మొత్తం డెవలప్మెంట్ చేయాలి. ఆయన మొత్తం డబ్బులు ఏమనుకుంటారంటే అన్ని పైసలన్నీ బిల్డర్కే ప్రాఫిట్ వస్తాయి, అన్ని డెవలపర్కే ప్రాఫిట్ వస్తాయి అనుకుంటారు. రాంగ్ అది. అన్ని ఆయనకే చాలా ఉంటాయి దీంట్లో కూడా. సో దీని తర్వాత ఏమవుతుంది, అన్ని డెవలప్మెంట్ అయ్యి రెడీ టు సేల్ అన్నప్పుడు కస్టమర్ దగ్గరకు వస్తుంది. సో ఇవాళ మనం గజం తీసుకుంటే సిటీ సరౌండింగ్ లోపల హెచ్ఎండిఏ లిమిట్లో తీసుకుంటే 15,000 మీరు అన్నట్టుగా మినిమం ప్రైస్ అది. అంతకన్నా తక్కువలో హెచ్ఎండిఏలో దొరకడం చాలా కష్టం. సో అలాంటి ఏరియాస్ ఏమున్నాయి మనకంటే ఫస్ట్ హైవే వచ్చేసి మనకి బెంగళూరు హైవేలో దొరుకుతాయి. హైవేకి కొంచెం నియర్ బైలో మనకి ఆ రేంజ్ లో దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఈ ఏరియాలో ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. షాద్ నగర్ కానీ షాద్ నగర్ సరౌండింగ్ లో టౌన్ కి నియర్ బై, హైవేస్ కి నియర్ బై, కమ్యూనిటీస్ కి నియర్ బై మనం చూసి ప్లాన్ చేసుకోవచ్చు. 15,000 అనేది మినిమం. అక్కడ నుంచి ఏబో ఇంకా 30,000-40,000 వరకు కూడా ఉంటాయి హెచ్ఎండిఏ లిమిట్స్ లో కూడా తీసుకుంటే. సో ఈ రేంజ్ అనేది మనకి బెంగళూరు హైవేలో వస్తుంది, మనకి ఏది తిమ్మాపూర్ దాటిన తర్వాత నుంచి వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ముంబై హైవేలో తీసుకుంటే కంది సర్కిల్ ఉంది కదా, సో కందికి నియర్ బై కొన్ని దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని వచ్చేసి శంకర్పల్లి నియర్ బై కొన్ని చోట్ల ఉన్నాయి. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలా మనకి విజయవాడ హైవే తీసుకుంటే విజయవాడ హైవేలో కొన్ని దొరుకుతాయి. దీని తర్వాత వచ్చేసి శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవేలో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి మనకి హెచ్ఎండిఏలో, అదేవిధంగా డిటిసిపిలో. సో ఓన్లీ హెచ్ఎండిఏలో కొనాలని రూల్ ఏం లేదు, డిటిసిపిలో అయినా కొనవచ్చు. డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ రెండు అప్రూవ్డ్ ఉండాలి. దీంతో పాటు రెరా సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇవి క్లియర్ ఉన్న తర్వాత మాత్రమే మనం కొనుక్కోవచ్చు. దాని తర్వాత తీసుకుంటే మనకు వచ్చేసి ఏంటంటే వరంగల్ హైవే. సో వరంగల్ హైవేలో ఉన్నాయి. తర్వాత సాగర్ హైవే ఉంది, సాగర్ హైవేలో ఉన్నాయి. తర్వాత ఇబ్రాహీపట్నం ఏదైతే నియర్ బై ఏరియా ఉందో అక్కడ చాలా బాగున్నాయి, అక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు కర్తాల్, ఆమన్గల్ ఈ ఏరియా వరకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు తుక్కు కూడా ఎగ్జిట్ చూసుకుంటే మనము అక్కడ నుంచి ముందుకు దొరుకుతాయి, కానీ ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతూ ఉంటాయి అనమాట. సో 15,000 రావాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. సో అట్లా మన బడ్జెట్ తగ్గట్టు, మన పర్పస్ తగ్గట్టు ఇప్పుడే ఉండాలి మనం అనుకుంటేనేమో చాలా మంది ఏం చేస్తారు, ఐదర్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానివ్వండి, హైదరాబాద్ ఓవరాల్ లోపల మనకి డైరెక్ట్గా ఇండిపెండెంట్ హౌస్ ఏమైనా దొరికితే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదు అంత బడ్జెట్ మనం ఎఫర్ట్ చేయలేమన్నప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా సిటీ దాటి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. సో ఇది మల్టిపుల్ టైమ్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది.
లేదా కొందరు ఏం చేస్తారు, మనం బయటికి వెళ్ళి ఉండేది ఏం లేదులే, ఈ ఉన్న డబ్బులు కాస్త నేను ఏం చేస్తా, దీంతో లోన్ తీసుకొని ఏదైనా ఇల్లు కానీ లేదా ఫ్లాట్ కానీ తీసుకుంటా, వచ్చే ఇన్కమ్తో నేను నెల నెల ఈఎంఐలు పేమెంట్ చేసుకుంటా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో డిపెండ్స్ అపాన్ అది కస్టమర్ అనమాట, వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు. ఇప్పుడు మనం అవుటర్ రింగ్ రోడ్ లోపల చాలా మంది తీసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల కొనలేకపోయినామని బాధపడ్డారు. తర్వాత అవుటర్ రింగ్ రోడ్, సో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 5-10 yearsలో అది కూడా అద్భుతమైన గ్రోత్ వస్తుంది. ఎందుకంటే రోజుకి ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ పెరిగిపోతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి ల్యాండ్కి అనేది విపరీతమైన గ్రోత్ వస్తుంది. ఓన్లీ హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్ సరౌండింగ్లో 100 kilometer రేడియస్ కూడా అద్భుతమైన పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్ పెట్టి మంచి రిటర్న్ తీసుకోవాలంటే కనుక 15,000 లోపు గజం కావాలంటే కనుక మనకి ఖచ్చితంగా ఓఆర్ఆర్ దాటి బయటికి వెళ్ళగలిగితే మంచి బిట్స్ వస్తాయి. సో ఎక్కడ ఈ 15,000లో కొంటే బాగుంటుంది, ఏ ఏరియాలో కొంటే బాగుంటుంది, ఏ డెవలపర్ దగ్గర కొంటే బాగుంటుంది, డెవలప్మెంట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన లీగల్ నాలెడ్జ్ ఏం కావాలనుకున్నా కూడా మాలాంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లను కన్సల్ట్ అవుతే మేము డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళు సైట్ కానీ ప్రాజెక్ట్ కానీ చూసిన తర్వాత నచ్చితేనే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీరు చెప్పినట్టు హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ నాట్ ఓన్లీ ఓఆర్ఆర్ దాటి కూడా హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇంకా దానికంటే ఎక్కువ కూడా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ కూడా కొనడానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కన్సిడర్ చేయవచ్చు. మినిమం వెళ్ళి చూసి తీసుకోవాలా వద్దా అని తర్వాత ఆలోచించవచ్చు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.